సెకండ్ ఇయర్ ఫిజిక్స్లో మనము ఇప్పుడు విద్యుత్ పొటెన్షియల్ కెపాసిటెన్స్ అనే పాఠ్యాంశంలో క్లాస్ 11లో మనం ఏం చెప్పుకున్నామంటే కెపాసిటర్ల యొక్క శ్రేణి సంయోగము మరియు సమాంతర సంయోగము ఫలిత విలువల కోసము నేర్చుకోవడం జరిగింది. ఈరోజు క్లాస్ 12లో మనం ఏం నేర్చుకుంటామంటే కెపాసిటర్లో నిల్వ ఉన్న శక్తి కోసము నేర్చుకున్నామండి. కెపాసిటర్లో నిల్వ ఉన్న శక్తి, కెపాసిటర్లో నిల్వ ఉన్న శక్తి. మనము ఒక కెపాసిటర్లో, అసలు కెపాసిటర్ ఎవరండి? ఆవేశాన్ని నిల్వ ఉంచే పరికరము. ఆవేశాన్ని నిల్వ ఉంచే పరికరము కెపాసిటర్. ఒక రిజర్వాయర్ తీసుకున్నాం అనుకోండి, రిజర్వాయర్లో ఏముంటుంది? నీరు ఉంటుంది. రిజర్వాయర్లో నీరు ఎలా ఉంటుంది? స్థిరంగా ఉంటుంది. అంటే ఏ శక్తిని పొందుతుంది? స్థితి శక్తిని పొందుతుంది. అంటే స్థితి లేదా స్థానం వల్ల అక్కడ స్థితి శక్తి వస్తుంది. ప్రవహించే వస్తువు వల్ల వచ్చేది ఏ శక్తి వస్తుందండి? గతి శక్తి వస్తుంది. ఇక్కడ కెపాసిటర్లో నిల్వ ఉండే శక్తికి మనము ఫార్ములాని ఇప్పుడు డెరైవ్ చేసుకోబోతున్నాం. మొట్టమొదట ఎటువంటి కెపాసిటర్ని తీసుకుంటామంటే సి కెపాసిటెన్స్ విలువ కలిగి ఉండి ఎటువంటి ఆవేశం లేని ఒక కెపాసిటర్ని మనం తీసుకుందామండి. ఎటువంటి కెపాసిటర్ అండి? సి కెపాసిటెన్స్ గల ఎటువంటి ఆవేశం లేని కెపాసిటర్ను తీసుకుందాం. ఈ కెపాసిటర్కి పొటెన్షియల్ భేదం V గల ఒక బ్యాటరీని కనెక్ట్ చేస్తాం అనుకున్నాం. ఏం చేస్తామండి? ఈ కెపాసిటర్కి మనం ఏం చేస్తుంది? కెపాసిటర్కు V పొటెన్షియల్ భేదం గల పొటెన్షియల్ భేదం గల బ్యాటరీని కనెక్ట్ చేద్దాం. బ్యాటరీని జత చేద్దాం, లేకపోతే కలుపుదాం. బ్యాటరీని కలుపుదాం. అప్పుడు ఏమవుతుందండి? బ్యాటరీ యొక్క బ్యాటరీ యొక్క పొటెన్షియల్ విలువ పెరుగుతుంది. మొదట ఎటువంటి కెపాసిటర్? ఎటువంటి ఆవేశం లేని కెపాసిటర్. అప్పుడు పొటెన్షియల్ విలువ ఎంత? 0. అప్పుడు పొటెన్షియల్ విలువ ఎంతమ్మా? 0. అంటే ఎటువంటి ఆవేశం లేని బ్యాటరీ యొక్క పొటెన్షియల్ విలువ ఎంతమ్మా? శూన్యము. అంటే తొలి పొటెన్షియల్ విలువ ఎంతమ్మా? శూన్యము. తొలి పొటెన్షియల్ =0. ఎప్పుడైతే కెపాసిటర్కి V అనే పొటెన్షియల్ భేదం గల బ్యాటరీని జత చేసేమో లేదా కలిపినప్పుడు ఏమవుతుంది? దాని యొక్క పొటెన్షియల్ ఏమైంది? V అయింది అనమాట. అంటే తుది పొటెన్షియల్ ఏమవుతుందమ్మా? V. సరాసరి పొటెన్షియల్ ఏమవుతుందమ్మా? సరాసరి పొటెన్షియల్ V average = 0 + V whole by 2. 0 + V = whole by V by 2. అప్పుడు జరిగిన పని ఏమవుతుంది? జరిగిన పని W = V
యావరేజ్ ఇంటూ క్యూ. ఎలా క్యూ వచ్చిందండి? కెపాసిటర్కు V పొటెన్షియల్ భేదం గల బ్యాటరీ జత చేసాము. జత చేస్తే అప్పుడు దాని ఆవేశం ఎంతండి? అది పొందిన ఆవేశము క్యూ. అది పొందిన ఆవేశం ఎంతండి? క్యూ. ఆవేశము క్యూ. ఇక్కడ V ఆవేశం ఎంతండి? V/2. జరిగిన పని ఏంటమ్మా? ఇక్కడ విద్యుత్తులో పని ఏంటి? పొటెన్షియల్ భేదం ఇంటూ ఆవేశం. పొటెన్షియల్ భేదం ఇంటూ ఆవేశం. సాధారణంగా పని ఏంటమ్మా? బలము ఇంటూ స్థానభ్రంశం. ఇక్కడ జరిగిన పని ఏంటమ్మా? జరిగిన పని W V యావరేజ్ ఇంటూ Q. V యావరేజ్ విలువ ఎంతమ్మా? V యావరేజ్ విలువ V/2 ఇంటూ Q. ఇక్కడ జరిగిన పని స్థిర విద్యుత్ శక్తి రూపంలో కనబడుతుంది. ఇక్కడ ఏమవుతుందమ్మా? జరిగిన పని స్థిర విద్యుత్ శక్తి రూపంలో నిల్వ ఉంటుంది. శక్తి రూపంలో నిల్వ ఉండును. అంటే అప్పుడు మనము శక్తి ఫార్ములా U VQ/2. U VQ/2. ఇది ఫార్ములా అండి. U VQ/2. ఇక్కడ చూడండి, జరిగిన పని స్థిర విద్యుత్ శక్తి రూపంలో నిల్వ ఉంటుంది. U VQ/2. దీన్ని మనం వేరే రూపంలో కూడా రాసుకోవచ్చండి. Q CV. కావున అప్పుడు ఏమవుతుంది? U విలువ V/2 ఇంటూ CV = 1/2 CV స్క్వేర్. 1/2 CV స్క్వేర్. మనము VQ లో రాసాము సమీకరణాన్ని, అలాగే CV లో రాసాము. ఇంకెలా రాయొచ్చండి? CQ లో కూడా రాయొచ్చు. అప్పుడు ఏమవుతుంది? CQ లో మనం ఈక్వేషన్ రాయాలంటే వీని మనం ఆప్షన్గా మార్చాలి. V యొక్క ఆప్షన్ తగ్గించాలి. V ఏమవుతుంది? Q/C. V Q/C. కావున అప్పుడు ఏమవుతుంది? U V బదులు ఏమవుతుంది? Q/C. 1/2 బదులుగా 1/2, Q బదులుగా Q. Q²/2C. U Q²/2C. Therefore U విలువని 3 రూపాయలు రాసుకోవచ్చమ్మా. U VQ/2 1/2 CV స్క్వేర్ Q²/2C. ఇది సమీకరణాన్ని 3 రూపాయల్లో కలిపి మనం రాసుకోవచ్చండి. ఇక్కడ VQ/2 U VQ/2 ½ CV స్క్వేర్ Q²/2C. ఓకేనమ్మా? కెపాసిటర్లో నిల్వ ఉన్న శక్తిపై రోధక ప్రభావం కోసం నేర్చుకుందామండి. మనము ఇదివరకే కెపాసిటర్ పలకల మధ్య రోధకాన్ని ఉంచితే ఏమవుతుందో నేర్చుకున్నామండి. కెపాసిటర్ పలకల మధ్య రోధకాన్ని ఉంచితే కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ పెరుగుతుంది అని నేర్చుకున్నామండి. కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ పెరుగుతుందని నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ఏం నేర్చుకోబోతున్నామండి? వలయం కెపాసిటర్లో నిల్వ ఉన్న శక్తిపై రోధక ప్రభావము. వలయం నుండి బ్యాటరీని తొలగిస్తే, వలయానికి బ్యాటరీని అందజేసేటప్పుడు ఏమైంది? కెపాసిటర్లో నిల్వ ఉన్న శక్తిని నేర్చుకున్నాము. VQ/2 అని వచ్చింది. మనం ఇక్కడ ఏమవుతుందో తొలి విలువ తుది విలువను ఆధారం చేసుకొని చెప్తామండి. వలయం నుండి బ్యాటరీని తొలగిస్తే ఇది కెపాసిటర్, ఇది -Q.
ఇది బ్యాటరీ. దీని మధ్యలో రోధకాన్ని ఉంచాను. రోధక స్థిరాంకం ఒకే. ఇప్పుడు ఏమంటున్నాడు మనకి, ఈ వలయాన్ని తీసిమంటాడు. వలయాన్ని తీసిస్తే ఏమవుతుంది? ఆవేశం విలువ మారదు. ఏమవుతుందండి? ఆవేశం విలువ మారదండి. ఆవేశము Q = Q0. ఆవేశము Q = Q0. Q అంటే ఏంటండి? Q అంటే రోధకం ఉంచిన తర్వాత, Q0 అంటే రోధకం ఉంచక ముందు. Q0 అంటే రోధకాన్ని ప్రవేశపెట్టక ముందు కెపాసిటర్లో ఉండే ఆవేశము Q0. Q అంటే కెపాసిటర్ పలకల మధ్య రోధకాన్ని ఉంచిన తర్వాత ఆవేశం. ఓకేనమ్మా? పొటెన్షియల్ ఏమవుతుంది? V = V0/K అవుతుంది. V0/K. ఎందుకు? ఇదివరకే మనం చెప్పుకున్నామండి, కెపాసిటర్ పలకల మధ్య రోధకాన్ని ఉంచితే విద్యుత్ క్షేత్ర తీవ్రత అనేది 1/K × E0 అవుతుంది. అలాగే పొటెన్షియల్ అనేది 1/K × V0 అవుతుందని ఇదివరకే నేర్చుకున్నాం. ఒకసారి రీకాల్ చేసుకోండి పొటెన్షియల్ విలువ. ఇప్పుడు కెపాసిటెన్స్, కొత్త కెపాసిటెన్స్ అప్పుడేమవుతుంది? C Q/V అండి. Q అంటే ఎవరమ్మా? Q0. V అంటే ఎవరమ్మా? V0/K. V అంటే ఎవరమ్మా? V0/K. therefore ఏమవుతుంది? K × C0. అంటే C = K × C0. కెపాసిటెన్స్, కొత్త కెపాసిటెన్స్ ఏమైందమ్మా? పాత కెపాసిటెన్స్కి K రెట్లు పెరిగింది. కెపాసిటెన్స్ K రెట్లు పెరిగింది. ఇప్పుడు పెరిగింది కెపాసిటర్ పలకల మధ్య రోధకాన్ని ఉంచితే. ఏదమ్మా? కెపాసిటెన్స్ K రెట్లు పెరిగింది. ఎప్పుడు పెరిగిందమ్మా? కెపాసిటర్ పలకల మధ్య రోధకాన్ని ఉంచడం వల్ల కెపాసిటెన్స్ వాల్యూ K రెట్లు పెరిగింది. ఇప్పుడు నిల్వ ఉన్న శక్తి ఏమైందో కావాలండి. తొలి నిల్వ ఉన్న శక్తి. తొలి అంటే ఏమన్నా? రోధకాన్ని ఉంచకుండా అర్థం. రోధకాన్ని కెపాసిటర్ పలకల మధ్యలో ఉంచకుండా అర్థం అండి. అప్పుడు విలువ ఎంతమ్మా? U0 = V0 Q0/2. V0 Q0/2 అండి. ఇప్పుడు ఏం చేస్తున్నామండి మనము కెపాసిటర్ పలకల మధ్య రోధకాన్ని ఉంచిన తర్వాత కెపాసిటర్ పలకల మధ్య రోధకాన్ని ఉంచి వలయం నుంచి బ్యాటరీని తొలగిస్తే అప్పుడు నిల్వ ఉన్న శక్తి, తుది నిల్వ ఉన్న శక్తి U = VQ/2. ఇప్పుడు VQ/2 అప్పుడు ఏమవుతుంది? U = V అంటే ఎంతమ్మా? V0/K. V అంటే V0/K. Q అంటే ఎంతమ్మా? 1/2 × 1/2. Q అంటే ఏంటమ్మా? Q0. Q అంటే Q0. అప్పుడు ఏమవుతుంది? U = 1/K × V0 Q0/2 1/K × V0 Q0/2 అంటే ఎంతమ్మా? V0 కదమ్మా? U = 1/K × V0. 1/2 × 1/2 అంటే 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 1/2 ×
ఇక్కడ అంటే ఏమైందమ్మా, నిల్వ ఉన్న శక్తి అంటే నిల్వ ఉన్న శక్తి k రెట్లు తగ్గింది. ఎంతైందమ్మా, k రెట్లు తగ్గింది. ఎప్పుడు తగ్గింది? రోధకాన్ని ఉంచిన తర్వాత. రోధకం ఉంచేసి తర్వాత బ్యాటరీని వలయం నుంచి తొలగించిన తర్వాత ఏమైందంటే k రెట్లు తగ్గింది. నిల్వ ఉన్న శక్తి k రెట్లు తగ్గింది. నిల్వ ఉన్న శక్తి k రెట్లు తగ్గింది. ఇక్కడ జాగ్రత్తగా పరిశీలించవలసిన విషయం ఏంటంటే Q0 అంటే ఎవరు? రోధకాన్ని ఉంచకముందు కెపాసిటర్కి ఆవేశము. V0 అంటే ఎవరు? రోధకాన్ని కెపాసిటర్ పలకల మధ్యలో ఉంచకమునుపు పొటెన్షియల్. ఈ రెండు విషయాలు తెలుసుకున్న తర్వాత Q అంటే ఎవరు, V అంటే ఎవరు? Q అంటే ఎవరండి? రోధకం ఉంచిన తర్వాత ఆవేశము Q. V అంటే ఎవరండి? కెపాసిటర్ పలకల మధ్య రోధకాన్ని ఉంచిన తర్వాత పొటెన్షియల్ V. కావాలంటే చివరిలో రాసుకోండి. Q0 కెపాసిటర్ పలకల మధ్య రోధకము ఉంచకముందు ఆవేశము. V0 అంటే ఎవరండి? కెపాసిటర్ పలకల మధ్య రోధకము ఉంచకముందు పొటెన్షియల్ డిఫరెన్స్. Q అంటే ఎవరండి? కెపాసిటర్ పలకల మధ్య రోధకము ఉంచిన తరువాత ఆవేశము. V అంటే ఎవరండి? కెపాసిటర్ పలకల మధ్య రోధకము ఉంచిన తరువాత పొటెన్షియల్ డిఫరెన్స్. ఇదంతా ఎప్పుడండి? ఇదంతా దేని ప్రక్రియలోనా? మాత్రంలోనా? వలయం నుంచి బ్యాటరీని తొలగిస్తే, ఇక్కడ వలయం నుంచి ఏం చేస్తాం? బ్యాటరీని తొలగించేస్తే నిల్వ ఉన్న శక్తి ఏమైపోతుందమ్మా? 1/k × U0. అంటే నిల్వ ఉన్న శక్తి k రెట్లు తగ్గిపోతుంది. వలయానికి బ్యాటరీని కలిపితే ఏమవుతుందో మనం ఇప్పుడు నేర్చుకోవాలి. నిల్వ ఉన్న శక్తిపై రోధక ప్రభావం చెప్పాం కదా. నిల్వ ఉన్న శక్తి చెప్పామండి. ½ CV² అని VQ/2 అని ఆన్సర్ మనకి అక్కడ ఫలితం వచ్చింది. రోధకాన్ని ఉంచేటప్పుడు మొదట ఏం చెప్పుకున్నామండి? వలయం నుంచి బ్యాటరీని తీసేసాం. ఇప్పుడు ఏం చేస్తాం? వలయం నుంచి బ్యాటరీని కంటిన్యూ చేస్తాం. వలయంలో బ్యాటరీని కంటిన్యూ చేస్తే ఏమవుతుంది? ఆవేశం k రెట్లు పెరుగుతుంది, పొటెన్షియల్ మారదు. ఆవేశము k రెట్లు పెరుగును. ఎన్ని రెట్లు పెరుగుతుంది? ఆవేశము k రెట్లు పెరుగును. k అంటే ఎవరు? రోధక పదార్థం యొక్క రోధక స్థిరాంకం. అంటే ఏమవుతుంది? Q = k × Q0. పొటెన్షియల్ డిఫరెన్స్ ఏమవుతుంది? మారదు. అంటే ఏమవుతుంది? V = V0. అంటే తుది పొటెన్షియల్ V, తొలి పొటెన్షియల్ V0. ఇక్కడ నుంచి రోధక పదార్థాన్ని మనం తీసిస్తే పొటెన్షియల్ V0.
రోధక పొటెన్షియల్ ఉంచేటప్పుడు కూడా V0/K అవుతుంది. కానీ ఎవరు నుంచాము? బ్యాటరీ నుంచాము. బ్యాటరీ కంటిన్యూ అవ్వడం వల్ల ఏమైపోతుంది? పొటెన్షియల్ విలువ మారదు. ఇక్కడ ఎవరు మారుతున్నారు? ఆవేశం విలువ పెరుగుతుంది. ఎంత పెరిగింది ఆవేశం విలువ? K × Q0 అయింది. ఆవేశం ఎంత అయిందమ్మా? K × Q0 అయింది. ఇప్పుడు కొత్త కెపాసిటెన్స్ కావాలి. కొత్త కెపాసిటెన్స్ ఏమవుతుంది? కొత్త కెపాసిటెన్స్ C Q/V. Q అంటే ఎవరండి? K × Q0. V అంటే ఎవరండి? V0. అప్పుడు ఏమవుతుంది? K × Q0/V0 అంటే C0. అంటే కెపాసిటెన్స్ ఎంత పెరిగిందమ్మా? K రెట్లు పెరిగింది. కెపాసిటెన్స్ ఏమైందమ్మా? K రెట్లు పెరిగింది. అంటే ఎప్పుడైనా బ్యాటరీని కంటిన్యూ చేసినా బ్యాటరీని డిస్కంటిన్యూ చేసినా రోధకం ఉంచితే కెపాసిటీ పెరుగుతుంది. ఇదే లాజిక్ అన్నమాట. ఇదే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. బ్యాటరీని కంటిన్యూ చేస్తున్నామా? బ్యాటరీని కంటిన్యూ చేయట్లేదు పాయింట్ కాదు ఇక్కడ. రోధకాన్ని ఉంచితే కెపాసిటీ పెరుగుతుంది. అంటే కెపాసిటర్ యొక్క కెపాసిటీ K రెట్లు పెరుగుతుంది. ఎంత పెరిగిందమ్మా? K రెట్లు పెరుగును. ఎంత పెరుగుతుందమ్మా? K రెట్లు పెరుగును. రైట్. ఇప్పుడు ఇంకేం చేసుకోవాలి? నిల్వ ఉన్న శక్తి కావాలి. తొలి నిల్వ ఉన్న శక్తి అప్పుడు ఎంతది? తొలి నిల్వ ఉన్న శక్తి మనకి V0 Q0/2. తుది నిల్వ ఉన్న శక్తి ఇది V0. తుది నిల్వ ఉన్న శక్తి U VQ/2. ఇప్పుడు మనం ప్రిడిక్షన్ ఇద్దాం. U VQ/2 లో V అంటే ఎవరండి? V0. U V0. K అంటే ఎవరండి? K × Q0. K × Q0/2. Therefore U K × V0 Q0/2. U K × V0 Q0/2. V0 Q0/2. దీని ప్రకారం ఏమవుతుందండి? U K × V0. అంటే ఏమైంది ఇక్కడ? తొలి నిల్వ ఉన్న శక్తి అంతా Q0, తుది నిల్వ ఉన్న శక్తి అంతా U. ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏంటి? U K × Q0. అంటే K రెట్లు పెరిగింది. నిల్వ ఉన్న శక్తి ఏమైందమ్మా? K రెట్లు పెరిగింది. తుది నిల్వ ఉన్న శక్తి తొలి నిల్వ ఉన్న శక్తికి K రెట్లు పెరిగింది. ఎన్ని రెట్లు పెరిగిందమ్మా? K రెట్లు పెరిగింది. ఇది మనకి కాన్సెప్ట్ అమ్మా. అంటే రోధకాన్ని ఉంచితే కెపాసిటీ పెరుగుతుంది. బ్యాటరీని కంటిన్యూ చేస్తే నిల్వ ఉన్న శక్తి K రెట్లు పెరుగుతుంది. బ్యాటరీని డిస్కంటిన్యూ చేస్తే K రెట్లు తగ్గుతుంది. ఇది కాన్సెప్ట్ అమ్మా. ఈ పాఠంలో ఉండే ప్రాబ్లమ్స్ని నెక్స్ట్ కంటిన్యూస్లో చెప్దామండి. ఓకేనమ్మా? నోట్స్ రాసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే మమ్మల్ని కన్సల్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.